వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె వివేక హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు. వైనాట్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటం అని ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. 14లో మోడీ ప్రధానమంత్రి అవ్వంగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం స్టీలుకు. ఎందుకని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా? విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం సాధ్యం కాబట్టి విశాఖపట్నం స్టీల్ను క్రమేణా సైలెంట్ కిల్లింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీలుకు అన్యాయమే చేశారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీలుకు లోటు కలిగితే 2000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా 4000 మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు. ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు 7500 మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని మాకు ఇంకా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని ఈ రోజుకు కూడా వాపోతుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి, వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి, ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈరోజు చేస్తున్నారు మోడీ గారు, నాయకులు అందరూ కలిపి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే ఈ ఆపరేషన్కి పేరు. ఆ రీతిలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ భూముల మీద కన్ను పడింది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ ఎలాగైనా చేయాలి కాబట్టి అసలు ఈ ప్రాజెక్టే మంచిది కాదు అని తేల్చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేయడం చాలా సులువవుతుంది అనుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ దీనికి కలిగించాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోబోతే ఆయన చనిపోయాక అది అటకెక్కింది. అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా దీనికి క్యాప్టివ్ మైన్ ఉండాలని కానీ ఆలోచన చేసింది లేదు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, దీనికి క్యాప్టివ్ మైన్ ఇవ్వాల్సింది పోనిచ్చి లేదా సెయిల్లో విలీనం చేయాల్సింది పోనిచ్చి క్రమేణా ప్రతి విషయంలోనూ రా మెటీరియల్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలోనూ దీన్ని హ్యాండిక్యాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా 10 లక్షల టన్నులు ఐరన్ కావాల్సి. సుగాలి ప్రీతి కేసుపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి స్పందించారు. విశాఖలో తన కార్యాలయంలో మాట్లాడారు. ప్రీతి తల్లి పార్వతి మీడియా ముందు వైసీపీ మాటలు విని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని సరికాదన్నారు. నమస్తే అండి. నిన్న అంటే పలు మాధ్యమాల్లో సుగాలి పార్వతి గారు, సుగాలి ప్రీతి తల్లి, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయలేదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేయలేదు అనే విధంగా కాస్త వైసీపీ మాయలో పడి మాట్లాడింది. ఈ విషయం మాధ్యమంలో ఉంది కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్దితో మనం ప్రయత్నం చేశాం. ముఖ్యంగా సుగాలి పార్వతి గారికి 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా వెళ్లి అండగా నిలబడడం, ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏమన్నారంటే మన చిత్తశుద్ధిని శంకించక్కర్లేదు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆవిడకి న్యాయం జరిగేటట్టు మనం తప్పకుండా చేస్తామని. అయితే ఈ విషయంలో నేను ప్రజల దృష్టికి తేవాలనుకున్నది కొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలని. ఎందుకంటే చాలా మంది తల్లులు ఆలోచిస్తుంటారు ఎందుకు డిలే అవుతుందన్నది. ఈ సుగాలి ప్రీతి కేసు కట్టుమంచి రామలింగారెడ్డి స్కూల్లో 19 ఆగస్టు 2017లో జరిగిందండి. అప్పుడు రేప్ అండ్ మర్డర్ అని నిర్ధారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధాన నిందితులుగా ఆ కాలేజీ యాజమాన్యాన్ని, ముఖ్యంగా చైర్మన్, ఆయన 2 కొడుకులు జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి అని మొత్తం 3 ప్లస్ ఇంకా కొంతమంది నిందితులుగా చేర్చడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం, వెంటనే విడుదల కూడా చేయడం జరిగిపోయింది.
అయితే ఈ విషయం జరిగిన తర్వాత 1.5 year కి కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు ఆవిడ ఏం చేశారంటే సుగాలి ప్రీతి గారు పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. తప్పకుండా నేను వచ్చి నిలబడతానని చెప్పేసి ఆయన కర్నూలు వెళ్లి ర్యాలీ చేయడం జరిగింది. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని. తర్వాత వచ్చిన ప్రభుత్వం, మన ప్రభుత్వం రాలేదు, కుటుంబ ప్రభుత్వం రాలేదు. జగన్ గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు మీడియా సమావేశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం చంద్రబాబు కృషి. ప్లాంట్ లో 50% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలి. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నిర్వాసితులను తొలగించకుండా కొనసాగించాలి. కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తుపై ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ హామీ. నడుస్తుంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు వాజ్పేయి గారు కీర్తిశేషులు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా, ఎర్రనాయుడు గారు కీర్తిశేషులు వారు కేంద్ర మంత్రిగా, స్థానికంగా ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ ఎంపీగా ఉండి వాళ్ళందరూ కృషితోనే ఈరోజు ప్లాంట్కి 1337 కోట్ల రూపాయలు తీసుకొచ్చి లాభాల్లో నడిచేటట్టుగా చేయగలిగాం. మళ్ళీ ఈరోజు కూడా యాదృచ్ఛికంగా లేకపోతే దైవదేనో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే కీర్తిశేషుల ఎర్రనాయుడు గారు వాళ్ళ అబ్బాయే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే ఎంవీఎస్ మూర్తి గారు, కీర్తిశేషుల ఎంవీఎస్ మూర్తి గారు మనవడు శ్రీభర్త గారు ఎంపీగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళ ఆధీనంలోనే, ఆ కాంబినేషన్లోనే ఈరోజు మళ్ళీ మనం 14,040 కోట్లు తేవడం జరిగింది. కనుక మా ఎన్డీఏ కూటమి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ అందరిది ఒకే ఒక ఆలోచన, ప్లాంట్ను పరిరక్షించాలి. దానికోసమే ఈరోజు 14,040 కోట్లు తేవడం జరిగింది. మిగతావన్నీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఇక మేమన్నది ఇక ఆ డబ్బులు తీసుకొచ్చినటువంటి బాధ్యత మాది పూర్తి చేస్తాం కనుక ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాలు తప్పుదో పట్టిస్తున్నాయి. కొన్ని కార్మిక సంఘాలు తప్పుదో పట్టించి అలా ప్రైవేటైజ్ అయిపోయిందని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. పాలసీ డెసిషన్కి, పొలిటికల్ డెసిషన్కి అవగాహన తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసు పాలసీ డెసిషన్ ఎప్పుడో 1980 నుంచి 90 మధ్యన తీసుకున్నటువంటి డెసిషన్ ఇప్పటికే ఉందని. అది పాలసీ డెసిషన్. కానీ పొలిటికల్ డెసిషన్లో ఎప్పుడు కూడా మేము చేయకూడదు అనుకున్నా ఆ పొలిటికల్ డెసిషన్తోనే 1998లో కాపాడాం. అదే పొలిటికల్ డెసిషన్ ఈరోజు 2024లో కూడా కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే మరొకసారి అందరికీ తెలియజేసేది, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడేటువంటి బాధ్యత మాది. దాన్ని పూర్తి సామర్థ్యం వైపు నడిపించేటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద, ఎంప్లాయీస్ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. గోస్ట్ వర్కర్స్, దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన, గోస్ట్ ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ 1000 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరూ కూడా ఆ 32 ఏజెన్సీలు చేస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు. ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఇది చెప్పాలంటే సుమారు 15,000 మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు 1000 ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు 32, 35కి వస్తున్నారు. సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళం. కానీ మేము అన్నది ఈ 15,000 మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారో అందులో 2,000 మంది దాకా కూడా లేరు. వాళ్ళు ఓటమిని తట్టుకోలేకనే మాజీ ఎమ్మెల్యే శంభంగి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలికోటలో శనివారం ఆయన మాట్లాడారు. రోడ్లు పాడైపోవడానికి వైసీపీ మాత్రమే, ఆ ప్రభుత్వమే కారణమంటున్న విషయాన్ని ఆయన మర్చిపోయారని విమర్శించారు. ప్రెస్ మీట్ పెట్టడం ఆలస్యమైంది. బొబ్బిలి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో అతి ఘోరాతి ఓటమి చూసి సుమారు 45,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినటువంటి ఒక పెద్ద మనిషి, మాజీ శాసనసభ్యులు సమ్మంగి వెంకట చిన్నప్పనాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నా మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది. తప్పులేదు, వారు వయసు పైబడింది, కొంచెం మతిమరుపు ఉండడం సహజమే. ఆ వయసు వారికి ఆరోగ్యం బాగున్నప్పటికీ కొంచెం మానసికంగా ఓటమిని తట్టుకోలేక కొన్ని ప్రేలాపనలు పేలుతున్నట్లుగా ఉంది.
అది సహజమే. ఆ వయసు అటువంటి వారికి, అటువంటి ఓటమే చవి చూసినటువంటి వారికి అటువంటి మాటలు రావడం అనేది కొంచెం సహజమే. నేనైతే ఆశ్చర్యపోవట్లేదు. మతిమరుపు ఉందనడానికి ముఖ్యమైనటువంటి విషయం, ఆయన గత 5 సంవత్సరాలుగా ఆయనే శాసనసభ్యులని, బొబ్బిలి నియోజకవర్గంలో ఈ రోడ్లకి దుర్భిక్ష పరిస్థితికి ఆయనే కారణం అన్నటువంటి విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్లు ఉంది. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పారాది బ్రిడ్జుకి వీళ్ళు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, ట్రాఫిక్ డైవర్షన్ అవ్వడం వలన జిల్లా తాలూకా పరువు బాధ్యత అంతా బొబ్బిలి నియోజకవర్గం మోయడం వలన బొబ్బిలి తెరలం రోడ్డు అవనివ్వండి, పెనపైకి ఆకులగట్ట రోడ్డు అవనివ్వండి, బొబ్బిలి బాడంగి వయ్యా మొగడు అవనివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా అతి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళు పారాది బ్రిడ్జికి కనీసం ఒక ప్రణాళిక లేకుండా పూర్తి వదిలేయడం వలన ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది ఏర్పడింది. సంవత్సరం 3 మాసాల్లో ఏరియా హాస్పిటల్లో నర్సీపట్నంలో 47 లక్షల వ్యయంతో రిపేర్లు, మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరాలు వెల్లడించారు. నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు ఎంతో మందికి సేవలందించిందని స్పీకర్ గారు పేర్కొన్నారు. తుని నుండి ఏజెన్సీ ప్రాంత వాసుల వరకు ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో హాస్పిటల్ అభివృద్ధి కుంటుపడిందని, అయితే గతేడాది నుండి అభివృద్ధి దిశగా కృషి జరుగుతోందని అన్నారు. గత నెలలో జరిగిన హాస్పిటల్ సమీక్ష సమావేశంలో కొన్ని అవసరాలు గుర్తించడంతో ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ఆసుపత్రికి 47 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో డ్రైన్ల రిపేర్లు, శానిటరీ మరియు వాటర్ సప్లై లైన్ల మరమ్మతులు, ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్ వర్క్, ఓపీడీ బ్లాక్కు మినీ సెప్టిక్ ట్యాంక్, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ రిపేర్లు మరియు ఇతర చిన్న పనులు చేపడతారని వెల్లడించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో వైద్య సదుపాయాల బలోపేతం కోసం రూరల్ ప్రాంతాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 72.50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు స్పీకర్ తెలిపారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళిద్దరూ వెంటనే స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి 47 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 47 లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైనేజ్ రిపేరు, వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది, అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం. మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ, అలాగే మరి వాటర్ సప్లై లైన్లు ఇవన్నీ పాడయ్యి దానికోసం. అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్, ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం. ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వరకు పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం. అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సెప్టిక్ ట్యాంక్ లేదు, దానికి సెప్టిక్ ట్యాంక్ కోసం. అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ బల్బులు కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయడం కోసం. అలాగే ఇంకా హాస్పిటల్లో చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి, ఇవన్నిటినీ పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి 47 లక్షల రూపాయలు వచ్చింది. దీన్ని వెంటనే టెండర్స్ పిలిపించి దీనికి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ ద్వారా. అలాగే రెండోది ఏంటంటే నిన్నే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. మనకి రూరల్ ఏరియాలో అదే మండలాలలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒక సమావేశ మందిరాన్ని, ఆఫీసర్స్ సంబంధించి ఒక బ్లాక్ని, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనొచ్చు, స్టేట్కి సంబంధించి. అంటే నేను వ్యక్తిగతంగా అయితే మినీ సచివాలయం అని కూడా మనం ప్రస్తావించవచ్చు.
గతంలో వీళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ భవనాలని నిర్మించక ముందు ఇక్కడ మనకు కనపడేవి ఒకటి ఏపీ టూరిజం సంబంధించిన హోటల్స్, అందులో 2 బార్లు ఉండే, అందరికీ తెలిసిందే. విశాఖపట్నానికి సంబంధించి ఏపీ టూరిజం బిల్డింగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా ఏపీ టూరిజం అధికారులకు తెలుసు. ఒక సమావేశ మందిరం ఉండేది, 2 బార్లు ఉండేవి. అంటే బార్లు రన్ చేసిన ప్లేస్ని ఈరోజు ఏదో అది ఋషులు నివసించిన ప్రాంతంగా ఋషికొండ అని పేరు పెట్టిన మాట వాస్తవమే. రెండోది, ఇదే ఋషికొండ ఏపీ టూరిజం కాటేజెస్లో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అన్ని ఛానల్స్ వాళ్ళకి కూడా తెలుసు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లైవ్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళని పట్టుకుని ఆ కార్యక్రమాలకు సంబంధించి అనేక టీవీ ఛానల్లో ప్రచారాలు కూడా జరగడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాన్ని నిరుపయోగంగా, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా కష్టమవుతున్న తరుణంలో ఏపీ టూరిజానికి మెయింటెనెన్స్ కూడా దాన్ని రెనోవేట్ చేయాలనుకుంటే కూడా 100,000 కోట్లు ఖర్చు పెట్టాలి అనే తరుణంలో ఒక ఐకానిక్, విశాఖపట్నానికే తలమానికంగా ఒక ఐకానిక్ బిల్డింగ్స్గా ఋషికొండ భవనాల్ని నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఎమ్మెల్యేలు ఒకవైపు విమర్శిస్తూనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఇది దుబాయ్ మైస్లాగా ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్గా ఉపయోగించుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. తప్పకుండానే మేము జనసేన పార్టీ తరఫున తీర్మానం చేస్తున్నాం, దీన్ని రాబో రోజుల్లో నిరుపయోగంగా ఉండకుండా ఉపయోగించుకునేలాగా అన్నారు. రెండోది, ఈరోజు బేటల వారిని అని, సీలింగ్లని, లేకపోతే ఇంకోటని దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో మీ శాసనసభ్యులు, మీ కొంతమంది డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా విజిట్ చేసి ఈ నిర్మాణాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు 2004లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిలో తాత్కాలిక సచివాలయం అని చెప్పి మీరు నిర్మించిన సచివాలయ బ్లాకులు ఏదైతే ఉన్నాయో, ఆ 5 బ్లాకులు ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా ఎస్ఎఫ్టీ వైపు చూసుకుంటే దానికంటే కూడా ఎస్ఎఫ్టీకి తక్కువ నిర్మాణంతోనే ఈ మీరు ఏదైతే ప్యాలెస్ అని మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్రంలోని మహిళలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి కాకాని పూజితలు స్పష్టం చేశారు. నెల్లూరులో కాకాని పూజిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జ్యూరల్ సమావేశం జరిగింది. తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈరోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు, ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం. అతను తన 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే 3,30,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులు చేయడం జరిగింది. మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మద్యం ఏరులై పారడమే కాకుండా బెల్ షాప్స్ 70-80 వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మొన్ననే మనం చూసాం కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా వీళ్ళు అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మన అందరము చూస్తూ ఉన్నాం. గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్దపీట వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకొని ఉండిన పరిస్థితి. ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోంమంత్రి, మంత్రులు అందరూ కూడా దిశ వ్యవస్థ లేదు, దిశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గంటకు 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి.
ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు 9% పెరగడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీళ్ళు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఇంతగా 9% పెంచడమే కాకుండా ఈ ఏడాది 2వ ఏడాదిలో తీసుకుంటే లిక్కర్ అమ్మకాలేమో 24% పెరిగాయి. అలాగే బీర్ల అమ్మకాలు 129% పెరిగాయి. అంటే ఎంత భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే గంజాయి విచ్చలవిడిగా పండిస్తూ ఉండే పరిస్థితి. వీళ్ళు అధికారంలోకి వచ్చాక గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి. డ్రగ్స్ విషయం అయితే చెప్పనే అవసరం లేదు. డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు, సరే ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తా అన్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు